హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాణక్య నీతి ఇన్ తెలుగు. ఇలా మాట్లాడేవారు జీవితంలో సులభంగా గెలుస్తారని చాణక్యుడు చెబుతున్నాడు. మరి గెలవడానికి ఎలా మాట్లాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాణక్య నీతి శాస్త్రంలో మాటలకు ఉన్న విలువ గురించి చాణక్యుడు గొప్పగా వివరించాడు. మనం మాట్లాడే మాటలే జీవితంలో గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని పేర్కొన్నాడు. చాణక్య నీతి మనిషి పురోగతికి దారితీసే లేదా పతనానికి దారితీసే గొప్ప విషయం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు చాణక్యుడు. చాణక్య నీతిలో విజయాన్ని నిర్ధారించడానికి నియంత్రించవలసిన ముఖ్యమైన అంశంపై మాట్లాడాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం, పట్టు సాధించడం ద్వారా విజయానికి బాటలు వేసుకోవచ్చు. జీవితంలో స్పీచ్ అనేది ఎంత ముఖ్యమో తెలిపాడు. విజయం, విధ్వంసం రెండిటి రహస్యం మనం మాట్లాడే మాటల్లోనే ఉందని చాణక్యుడు చెప్పాడు. మన నాలుకకు అపురూపమైన శక్తి ఉంది. తీపి, చేదు రెండూ మాటలు మాట్లాడగల సామర్థ్యం ఉంది. మనల్ని మనం వ్యక్తీకరించే విధానం నిర్మాణాత్మక సంబంధాలను నిర్మించడానికి లేదా అసమ్మతికి బీజాలు వేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సంపద ఉన్నప్పటికీ పరుషంగా మాట్లాడేవారు పేదరికంలో జీవిస్తారని, కష్టకాలంలో కూడా సౌమ్య స్వభావాన్ని కొనసాగించే వారిని అందరూ గౌరవిస్తారని చాణక్యుడు చెప్పాడు. డబ్బు ఖర్చు చేయడం కంటే మాటలను ఖర్చు చేయడంలో జాగ్రత్త వహించాలని, మనం ప్రసంగంలో పరిమితులను ఉంచుకోవాలని సలహా ఇచ్చాడు చాణక్యుడు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం ముఖ్యం. సంభాషణలో మనం మాట్లాడే మాటలు మనకు విలువను ఇస్తాయి. అనవసరంగా మాట్లాడటం లేదా అసభ్య పదజాలం ఉపయోగించడం కంటే మౌనం చాలా విలువైనదని చాణక్యుడు చెప్పాడు. తెలివైన వ్యక్తి ప్రసంగంలో మితంగా కావాల్సిన విషయాలు మాత్రమే మాట్లాడుతాడు. తప్పుడు మాటలు వారి ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయని వారికి బాగా తెలుసు. ఒకసారి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేం. కఠోరమైన మాటలు ఇతరులను బాధించడమే కాకుండా మన నాశనానికి కూడా దారితీస్తాయి. ప్రసంగంలో సమతుల్య విధానాన్ని కొనసాగించడం ప్రాముఖ్యతను చెప్పాడు చాణక్యుడు. వాక్కుపై ఈ నియంత్రణ ఉన్నవారు జీవితంలోని అన్ని పోరాటాలలో విజయం సాధించగలరని, ప్రశంసలు పొందగలరని అన్నాడు. చాణక్యుడు ప్రకారం తెలివైన వ్యక్తి మాటలతో ఇతరులను ఒప్పించగలడు. ఏదైనా విషయాన్ని ఒప్పించేందుకు అవగాహన, సబ్జెక్ట్, సమర్థవంతమైన కమ్యూనికేషన్ అవసరమయ్యే నైపుణ్యం. మనకు తెలివితేటలు ఉంటే తప్ప మన వాదనలను ఇతరులు సీరియస్గా తీసుకోరు అని చాణక్యుడు చెప్పాడు. ఒకరి విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయించడంలో ప్రసంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం మాట్లాడే పదాలను నియంత్రించడం, మన అభిప్రాయాలను ఆలోచనాత్మకంగా, ప్రశాంతంగా వ్యక్తీకరించగల సామర్థ్యం ఉంటే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ప్రసంగం ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే సానుకూల సంబంధాలను పెంపొందించవచ్చు. తమకంటూ ఖ్యాతిని పెంచుకోవచ్చు. జీవితంలోని అన్ని అంశాలలో విజయం సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.